ఓకే, మనతోని జనసేన సంబంధించిన లాయర్ గారు అయితే ఉన్నారు. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏం కోరుతా ఉన్నారు? ఈరోజు హైకోర్టులో ఎటువంటి పిటిషన్ దాఖలు చేయబోతా ఉన్నారు? ఏంటి పరిస్థితి? సో మనం చూసామండి, ఏదైతే అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు తెలంగాణ నవనిర్మాణ సభ అని చెప్పి పార్టీ రీబిల్డింగ్ స్ట్రక్చర్ కోసం వారు ఒక మీటింగ్ పెట్టుకోవాలి అని, అంటే ఇది పూర్తిగా పార్టీ ఇంటర్నల్ మీటింగ్. ఇందులో నిన్న చూస్తే రిజెక్షన్ ఆర్డర్ మీరు క్లియర్గా చూడొచ్చు. రిజెక్షన్ ఆర్డర్లో తెలంగాణ సెంటిమెంట్ ఉన్నదని చెప్పారు. అదేవిధంగా గొడవలు జరిగే ఆవశ్యకత ఉన్నదని చెప్పి తెలియపరచడం జరిగింది. ఇది ముమ్మాటికి చట్టబద్ధంగా చెప్పాలంటే ఇది ముమ్మాటికి మేము ఖండిస్తున్నాం. ఎందుకంటే మన ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్ ప్రాసెస్లో ఏ పొలిటికల్ పార్టీకి అయినా సరే, ఈ భారతదేశంలో ఎక్కడైనా సరే వారి యొక్క అంతర్గత మీటింగులు జరగడానికి చేసుకోవడానికి ఎటువంటి అభ్యంతరాలు కూడా బయటకు ఉండవు. క్లియర్గా చూస్తే జనసేన పార్టీ నుంచి పెట్టినటువంటి ఏదైతే పర్మిషన్ కోసం పెట్టినటువంటి లెటర్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, ఇట్ ఈస్ ఎ క్యాడర్ మీటింగ్. ఇది ఎటువంటి పొలిటికైజ్ చేసేటువంటి ఎటువంటి పబ్లిక్ ర్యాలీలు కానివ్వండి, పబ్లిక్ మీటింగ్ కానివ్వండి, పబ్లిక్ అబ్స్ట్రక్షన్ జరిగేటువంటి ఎటువంటి అంశాలు అందులో లేవు. కానీ ఇది ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి కుట్రలాగే కనపడుతోంది. చూస్తూనే ఉన్నాం. ఇవన్నీ కమింగ్ టు లీగల్ పాయింట్ సైడ్కి వచ్చేటప్పటికి ఖచ్చితంగా రాజ్యాంగ విరుద్ధం. ఈరోజు ప్రజాస్వామ్యంలో ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కుల్ని కాలు రాస్తున్నారు. దానికి విరుద్ధంగా ఏ విధమైనటువంటి హక్కుల్ని కాలు రాస్తున్నారో దానికి అగెనెస్ట్గా ఈరోజు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరుగుతుంది, మీటింగ్ ఆర్గనైజ్ చేసుకోవడానికి. మనం క్రితంలో చూస్తే కూడా వీ హ్యావ్ సెటిల్డ్ లాస్ ఉన్నాయి దీని మీద, మా ఫండమెంటల్ రైట్స్ మాకున్నాయి దీని మీద. సో ఖచ్చితంగా పాజిటివ్ ఆర్డర్స్ వస్తాయని మేము విశ్వసిస్తున్నాం. ఇదే విధంగా అనేక పొలిటికల్ పార్టీలు కూడా ఇదివరకు హైకోర్టు వారిని ఆశ్రయించడం జరిగింది. సో వీఆర్ మూవింగ్ ద పిటిషన్ అండి, మేము హౌస్ మోషన్ మూవ్ చేస్తున్నాం. అంటే ఈ సందర్భంలో సరికాదు, ఏదైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు పవన్ కళ్యాణ్ ఏదైతే వివాదం జరుగుతూ ఉందో, ఇప్పటికే పవన్ కళ్యాణ్ తెలంగాణకు వస్తే అడ్డుకుంటామని కూడా కొంతమంది బహిరంగానే ప్రకటిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఈ పరిస్థితులు సరిగావని పోలీసు వ్యవస్థ చెప్తా ఉంది. దీన్ని ఎలా చూడొచ్చు? అంటే అసలు ఒక రాజకీయ పార్టీ ఇంటర్నల్ మీటింగ్ పెట్టుకుంటామని చెప్తే దానిలో ప్రత్యేకించి, అంటే ఇప్పుడు మీకు దీనిలో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. లాస్ట్ 10 సంవత్సరాలు ఒక పార్టీ పాలించింది. ఇప్పుడు 2.5 సంవత్సరాలుగా ఒక కొత్త పార్టీ ఉన్నది. మనం చూసుకుందాం, ఇప్పుడు పాలనలో ఇంకొక పార్టీ ఉన్నది. పొద్దుగాలు లేస్తే రాత్రి వరకు మనం క్లియర్గా చూస్తే ఏ ప్రభుత్వానికైనా ప్రతిపక్షం ఖచ్చితంగా ఉంటుంది. సో 10 సంవత్సరాలు పాలించిన పార్టీ ఏమైపోయింది, ఇప్పుడు పరిపాలిస్తున్న పార్టీ ఏమైపోతుంది. ఈరోజు చూస్తే ప్రత్యేకించి రేవంత్ రెడ్డి గారు కూడా పెరేడ్ గ్రౌండ్స్లో ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. వారి మీద కూడా వ్యతిరేకత ఉంది. అంటే నేనేం చెప్పదలుచుకుంటున్నా అంటే, ప్రత్యేకించి ఏ పొలిటికల్ పార్టీకి లేనటువంటి లా అండ్ ఆర్డర్ సమస్య కేవలం జనసేన పార్టీకి మాత్రమే ఎందుకు వచ్చింది? 2, మీరు అడిగినటువంటి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారి విషయానికి వస్తే అసలు వారి ఇష్యూకి ఈరోజు జనసేన పార్టీ అంతర్గత మీటింగ్కి సంబంధం లేదు. 2వది, అసలు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని జనసేన పార్టీ ఎక్కడ కించపరిచి మాట్లాడలేదు. వారికి మేము జనసేన పార్టీ నుంచి కౌంటర్ అటాక్ ఇచ్చినా కూడా వారు మేధావులు, పెద్దలు అని చెప్పి వారిని గౌరవిస్తూ మాట్లాడటమే జరిగింది తప్ప వారిని ఎక్కడ పరదూషణ కానివ్వండి, వారిని ఎటువంటి ఫిల్తీ లాంగ్వేజ్తో జనసేన పార్టీ ఖండించడం జరగలేదు. ఇదే కుట్రపూరితంగా జనసేన పార్టీ మీద చేసినటువంటి ఒక రచ్చే తప్ప ఇందులో ఎటువంటి తెలంగాణ సెంటిమెంట్. మరి ఇదే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకు కొండగట్టుకు నిధులు తెచ్చినప్పుడు మరి నువ్వు ఎందుకు ఆంధ్రాడికి డబ్బులు తెచ్చినావు, నువ్వు రామాకని అప్పుడే చెప్పొచ్చు కదా. అప్పుడు అడ్డుకొని సెంటిమెంట్ ఈరోజు ఎందుకు వస్తుంది? ఇదంతా కావాలని ప్లాన్డ్గా ప్రతిపక్షాలు, అధికార పక్షం జనసేన పార్టీ మీద చేస్తున్నటువంటి కుట్ర. ఖచ్చితంగా చట్టం, న్యాయం అందరికీ సమానమని మేము నమ్ముతున్నాం. చట్టపరంగా న్యాయబద్ధంగా మేము ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకుంటామని మేము తెలియపరచుకుంటున్నాం. ఒకటి, సభ నిర్వహించే ప్రాంతం కూడా అతి చిన్నగా ఉంది. 2000 మందికి అక్కడ పార్కింగ్ సదుపాయాలు లేవు. అలాంటి ప్లేస్లో పెడితే ఎలా తొక్కిసలాట అయ్యే పరిస్థితులు ఉంది. అక్కడ కూడా పవన్ కళ్యాణ్ వస్తూ ఉన్నాడంటే చాలామంది కార్యకర్తలతో పాటు ఫ్యాన్స్ కూడా అత్యధికంగా వచ్చే అవకాశాలు ఉంటాయి. తొక్కిసలాట అయ్యి ఎవరికన్నా ఏమన్నా అయితే ఎవరు బాధ్యులు అనే విధంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇది పూర్తిగా విరుద్ధం అండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ మీటింగ్ హాల్లో 1680 నుంచి 1800 వరకే మేము పిలుచుకున్నాము. పార్టీ అఫీషియల్ ఇన్వైటీస్ ఆర్ అప్ టు 1800. వాలంటీర్స్ అది ఇది మొత్తం కలుపుకొని మేము 2000 మందిని కెపాసిటీ ఇచ్చినాం అక్కడ. 2వది, అదే సంధ్యా కన్వెన్షన్ సెంటర్లో మనం చూస్తే
మినిమంలో మినిమమ్ నెలకి ఒక కార్యక్రమం అయినా మినిమం 2,000 to 3,000 గ్యాదరింగ్తో జరుగుతుంది. అక్కడ మొన్న చూస్తే న్యూ ఇయర్ పార్టీ కూడా అక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఏ ప్రైవేట్ పార్టీస్కి లేకపోతే ఎటువంటి ప్రైవేట్ ప్రోగ్రామ్స్కి జరగనటువంటి స్టాంపేడ్ ఇష్యూస్ అక్కడ రద్దీ జరుగుతుంది, స్టాంపేడ్ ఇష్యూస్ జరుగుతాయని దేనికి ఆపాదించబడింది? ఓన్లీ జనసేన పార్టీకి మాత్రమే ఎందుకు చెప్తున్నారు అనేది అర్థం కాలేదు. ఇప్పుడు మేము అడిగింది ఏంది? ద హాల్ కెపాసిటీ ఈజ్ అబౌట్ 2,000 to 2,500 అండి. బాగా తెలుసుకోండి. అక్కడ సంజయ్ కన్వెన్షన్లో 2,500 కెపాసిటీ ఉంది. మా అఫీషియల్ ఇన్వైటీస్ ఆర్ 1,680 to 1,800 మెంబర్స్. రిమైనింగ్ 200 మేము ఏం చేసినామంటే ఈ వాలంటీర్స్ కానివ్వండి, లేకపోతే అదర్ సపోర్ట్ క్రూ కానివ్వండి, అందరితో కలుపుకొని మేము 2,000 మంది అని చెప్పినాం. అంటే పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్లు కూడా కొన్ని ప్రాంతీయ బాధాన్ని రెచ్చగొట్టేలాగా ఉన్నాయి, అప్పుడప్పుడు మతాలను కూడా రెచ్చగొట్టేలాగా ఉన్నాయి. ఈ సందర్భంగానే మేము కొద్దిగా ఆలోచిస్తూ ఉన్నాం అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని లీగల్గా ఎలా చూడొచ్చు? సార్, ఇట్ ఈస్ వెరీ క్లియర్ దట్ భావ ప్రకటన స్వేచ్ఛ అనేది ఈ రోజున పెరిగిపోయి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారు. కమింగ్ టు మీరు చెప్పినటువంటి రాజ్యాంగబద్ధంగా చూసుకుందాం. వారు ఖచ్చితంగా మనం ఉన్నది భారతదేశంలో, భారతదేశం నడుస్తుంది సనాతన ధర్మం పైన. 80% హిందువులతోనే భారతదేశం నడుస్తుంది, అది అందరూ గమనించాలి. ఇక్కడే ఖచ్చితంగా నా మతాన్ని గౌరవిస్తా, పరమతాన్ని ప్రేమిస్తా అన్న విషయాన్ని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం చూశారు. ఇందాక నేను ఒక మాట మీకు కోట్ చేసిన, ఏదైతే కొండగట్టు కోసం 35 కోట్ల నిధులు తెచ్చిండో ఇదే పవన్ కళ్యాణ్ గారు 2021లోనో 2022లోనో ఈ యొక్క మన రంజాన్ టైంలో కొంతమంది ముస్లిం మత పెద్దల్ని పిలిచి వారికి ఆ టైంలో వాళ్ళకి చేసేటువంటి ఆ గౌరవ మర్యాదలు చేస్తూ వారు మసీదుల పునర్నిర్మాణం కోసం వారి సొంత డబ్బులను ఇవ్వడం జరిగింది. అంటే ఇది సనాతన ధర్మం కాదా? అంటే ఇది మతపరమైనటువంటి వ్యాఖ్యలు ఎక్కడా లేవండి. నా ధర్మానికి అపాయం జరిగినప్పుడు, నా ధర్మానికి ఒక అన్యాయపు వ్యాఖ్య వ్యవస్థ జరిగినప్పుడు నేను తిప్పికొడతాను అని ఈ భారతదేశ సగటు పౌరుడిగా ఆయన మాట్లాడారు. ఇందులో ఎటువంటి మతాల్ని కానివ్వండి, దేశాల్ని కానివ్వండి, కులాల్ని కానివ్వండి, ప్రాంతాల్ని కానివ్వండి చిచ్చు పెట్టే విధంగా పవన్ కళ్యాణ్ గారి స్టేట్మెంట్స్ ఏమీ లేవు. ఇది అందరు గమనించాలి. మేడం, ఫైనల్గా చాలామంది కూడా పవన్ కళ్యాణ్ తెలంగాణకి రావద్దు, తెలంగాణకి వస్తే అడ్డుకుంటాం అనే వాళ్ళకి లీగల్ పరమైన అంశాలు ఏంటి, అసలు వాళ్ళకు అలా మాట్లాడుతూ ఉన్నారు కదా, మీరేం చెప్పదలుచుకున్నారు న్యాయపరమైన అంశాలు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు మనము మీకు ఇదే చెప్తా, డెమోక్రటిక్ ప్రాసెస్లో మనకేముంటుందంటే ఒక నాయకుడిని ఎన్నుకోవాలి అంటే ఓటు వేయాలి. అంటే నీకు ఓటు ఎవరు వేయాలి? ఒక పార్టీ పోటీ చేస్తుందంటే తెలంగాణ రాష్ట్రం అంటే ఇప్పుడు మాట్లాడే సోకాల్డ్ 10 మంది కాదు, వెనకాల నుంచి నడిపించే సోకాల్డ్ 20 మంది కాదు, ఇదంతా ఆలోచించే సోకాల్డ్ 100 మంది కాదు. తెలంగాణ రాష్ట్రం అంటే 3 కోట్ల మంది ప్రజలు. 3 కోట్ల మంది ప్రజలు ఈ రోజున అందులో పర్సంటేజ్ తీసుకుందాం. 3 కోట్ల మంది ప్రజల్లో అంటే 1% తీసుకుందాం. 1% ప్రజలు బయటకు వచ్చి పవన్ కళ్యాణ్ గారు మాకు వద్దు అనేటువంటి స్టేట్మెంట్ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదు. యాజ్ ఏ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ ఈ యొక్క భారతదేశంలో మాకు ప్రతి రాష్ట్రంలో మా పార్టీని విస్తరింపజేసుకునేటువంటి హక్కు రాజ్యాంగబద్ధంగా మాకుంది. అందులో భాగంగా జనసేన పార్టీ ఎవరు ఆపుదామనుకున్నా, ఎవరు ఆపుదామని ప్రయత్నాలు చేసినా, దాడులు చేసినా ఇది ఆగదు, ముందుకు పోతూ ఉంటుంది. సో ఈరోజైతే సభ ఎట్లయినా నిర్వహించడానికి ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నాము. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తాము. ఖచ్చితంగా మాకు హైకోర్టు నుండి గుడ్ న్యూసే తెలుస్తుంది. హైకోర్టు కూడా మా వాదనలు వింటుంది, ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది అంటూ ఇటు జననేత వాళ్ళైతే చెప్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి ఈరోజు సభ జరుగుతుందా లేదనేది కూడా కొంత హైకోర్టులో ఉత్కంఠ అయితే నెలకొంటా ఉంది. ఇక్కడ వాదనలు అయిపోయిన తర్వాత ఆ తీర్పుపైనే మొత్తం ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. కెమెరామెన్ రవీందర్తో అనిల్, హైకోర్టు, హైదరాబాద్. మేడం, మీ నెంబర్ ఇవ్వాలి. 970 970 38 38 24875